ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ధ్వజావరోహణంతో ముగిసిన బ్రహ్మోత్సవాలు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో శ్రీ వెంకటేశ్వరుడికి తిరుచి ఉత్సవం. శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడికి సుగంధ భరిత కైంకర్యం. తొండమాన్పురంలో స్వామివారికి పుష్పయాగ మహోత్సవం. వేసవి రద్దీకి సన్నద్ధం కండి. ఏఐ సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలి. సమీక్షా సమావేశంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి. టీటీడీ అనుబంధ ఆలయాలలో రోహిణి నక్షత్ర వేడుకలు. ఊంజల సేవ తిరుచి ఉత్సవాలలో దేవదేవుళ్ల దర్శనంతో తరించిన భక్తులు. తిరుమల క్షేత్రంలో ఈ నెల 26 నుండి సాలకట్ల తెప్పోత్సవాలు. సర్వాంగ సుందరంగా సిద్ధమైన స్వామి పుష్కరిణి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో కొలువైన శ్రీ వెంకటేశ్వర ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. 9 రోజుల పాటు నవోన్మేషంగా సాగిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం చక్రస్నాన మహోత్సవం, రాత్రి ధ్వజ అవరోహణం క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా పరిసమాప్తమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాల 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా ఆఖరి రోజైన బుధవారం ఉదయం పల్లకి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను పల్లకీపై ఆశీలను గావించి ఆలయ మాడవీధుల్లో పల్లకి ఉత్సవాన్ని నిర్వహించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా స్వామి అమ్మవార్లను, సుదర్శన చక్ర తాళ్వార్లను కొలువు తీర్చి ఆగమ కైంకర్యాలతో సేవించారు. అనంతరం కలశ పూజ, పుణ్యాహ వాచనం, విశ్వక్సేన ఆరాధనలతో స్వామి అమ్మవార్లకు, చక్ర తాళ్వార్లకు చూర్ణాభిషేకం జరిపారు. అనంతరం మహానివేదన, మహామంగళ హారతులు అందజేశారు. అర్చకులు పవిత్ర చూర్ణాన్ని భక్తులకు పంచిపెట్టారు. చరణాగత పారిజాతమా పురిన సురుల పాలీభూతమా, శరణాగత పారిజాతమా పురిన సురుల పాలీభూతమా, అరుదైన సృష్టికి ఆది మూలమా, అరుదైన సృష్టికి ఆది మూలమా, ఓ హరి నమో పరమ పుటాలవాలమా, అరుదైన సృష్టికి ఆది మూలమా, ఓ హరి నమో పరమ పుటాలవాలమా, జయ మంగళము నీకు సర్వేశ్వర, జయ మంగళము నీకు జలజవాసినికి. ఆపై స్వామి అమ్మవార్లను, చక్ర తాళ్వార్లను మేళతాళాలతో ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు.
అక్కడ ప్రత్యేక స్నానపీఠంపై వెంచేపు చేసి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ స్వామి అమ్మవార్లకు, చక్రతాళ్వార్లకు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే నక్రహరణుని విక్రముని నక్రహరణుని విక్రముని ఏడు కొండల పైన నక్రహరణుని విక్రముని ఏడు కొండల పైన సుదర్శనారుని చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే క్షీరాభిషయనునికి క్షీరాభిషేకము జలజాక్షనయనునికి జలకాభిషేకము క్షీరాభిషయనునికి క్షీరాభిషేకము జలజాక్షనయనునికి జలకాభిషేకము హర్యక్షదక్షునికి హరిద్రాభిషేకము శ్రీవత్సవక్షునికి శ్రీఫలాభిషేకము. అనంతరం ఆలయ పుష్కరిణిలోని పవిత్ర జలాలలో చక్రస్నాన మహోత్సవాన్ని వేడుకగా పూర్తి చేశారు. బ్రహ్మణ్యుని వైభవం చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే చక్రస్నానం విదే. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం వేళ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తిరుచి సేవ నయనానందకరంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవ మూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి తిరుచిపై వెంచేపు చేసిన అర్చకులు పూజాధికాలను పూర్తి చేసి నీరాజన సమర్పణ గావించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. అనంతరం స్వామి అమ్మవార్లను ఆలయంలోని ధ్వజస్తంభ మండపంలో కొలువు తీర్చి శాస్త్రోక్తంగా ధ్వజ అవరోహణాన్ని నిర్వహించారు.
ఆపై బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు భాగ్యనగర వాసులను అలరిస్తున్నాయి. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం డాక్టర్ శేషుబాబు శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన భక్తులను రంజింపచేసింది. అనంతరం వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి ఆలయంలోని యాగశాలలో ఋత్వికులు ఆగమోక్తంగా హోమాది క్రతువులను పూర్తి చేసి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఈ సందర్భంగా టీటీడీ వైఖానస ఆగమ సలహాదారు పీకే వరదన్ భట్టాచార్యులు ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకనాగ శేషாச்சலம் అని திருவேங்கடமாமலையிலே எழுந்தருளியிருக்கிறான். ஸ்ரீனிவாச பரபிரம்மம் இங்கே பாக்யநகர் என்கிற ஹைதராபாத் நகரத்திலே பாக்யநகரம் என்கிற நகரத்திலே விசேஷமாக ஸ்ரீனிவாசன் என்கிற திருநாமத்துடன் எழுந்தருளி నవాన్నిక బ్రహ్మోత్సవం విశేషంగా 16th ఫిబ్రవరి ప్రారంభమాయి అంకురార్పణం కూడా ప్రారంభమాయి 17th మార్నింగ్ ధ్వజారోహణము. ఈరోజు మార్నింగ్ విశేషంగా ఉత్సవం పూర్తియాగి విశేషంగా అవభృత స్నానం ఎన్గిర చక్ర స్నానం జరుగుంది. ఈరోజు నైటు ధ్వజ అవరోహణం తిరుకొడియరక్కం అని ద్రావిడ భాషలో చెప్తున్నారు. ధ్వజ అవరోహణం నైటు ఉత్సవం తర్వాత రేపు సర్వేషాం ఉత్సవానాం ప్రాయచిత్తార్థం శ్రీ పుష్పయాగం అని పుష్పయాగ మహోత్సవం రేపు మార్నింగు. పుష్పాభిషేకపు జల్లుల్లో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు ఉభయ దేవరుల సమేతంగా దర్శనమిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. శ్రీకాళహస్తి పట్టణానికి సమీపంలోని తొండమాన్పురంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామి అమ్మవార్లకు బుధవారం పుష్పయాగ మహోత్సవం ఆగమోక్తంగా జరిగింది. శ్రీకాళహస్తి పట్టణ సమీపంలో తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా విరాజిల్లుతున్న తొండమాన్పురం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ సౌగంధాలతో దివ్యంగా ప్రకాశించింది. టీటీడీ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో 9 రోజుల పాటు స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలు నవనవోన్మేషంగా జరిగాయి. బ్రహ్మోత్సవాల సమయంలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం బుధవారం పుష్పయాగ మహోత్సవాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ముందుగా స్వామివారి పుష్పయాగం కోసం సిద్ధం చేసిన పుష్పాలను అధికారులు భక్తులు ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాభరణ భూషితంగా కొలువు తీర్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించారు. షోడశోపచారాదులను పూర్తి చేసి హారతులు అందజేశారు. అనంతరం శ్రీ సూక్తం, పురుష సూక్తం, భూసూక్తం పఠనాదులు, వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పలు రకాల పత్రాలు, సుగంధభరిత పుష్పాలతో పుష్పయాగ మహోత్సవాన్ని నయనానందకరంగా నిర్వహించి ఆనందకర్పూర నీరాజనాలను అందజేశారు. భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో తొండమాన్పురం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి పుష్పయాగ మహోత్సవాన్ని కనులారా తిలకించి భక్తి పరవశంలో తన్మయులయ్యారు. పూజలందరూ చేసేది పుష్పయాగము, ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము, ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల నీకెప్పుడును పుష్పయాగము. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమలలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సమర్థవంతంగా వినియోగించుకుని భక్తులకు మెరుగైన సేవలు అందించాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సూచించారు. తిరుమలలోని వైకుంఠం 1 క్యూ కాంప్లెక్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆయన అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి పర్వదినాలలో ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా భక్తులకు మెరుగైన సేవలు అందించారని వివరించారు.
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వేసవికి అధికారులందరూ సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీటీడీ సివిఎండ్ఎస్ఓ కేవీ మురళీకృష్ణ, శ్రీవారి ఆలయ డిప్యూటీఓ లోకనాథం, విజిఓలు రామ్ కుమార్, సురేంద్ర, ఏవీఎస్ఓలు చిరంజీవి, రాజశేఖర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతి, తిరుచానూరు, శ్రీనివాస మంగాపురంలోని టీటీడీ అనుబంధ ఆలయాలలో బుధవారం రోహిణి నక్షత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. భక్తులు ఉత్సవ వైభవంలో స్వామివార్లను దర్శించుకుని పరవశించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బుధవారం రోహిణి నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాభరణాభూషితంగా అలంకరించి పూజలు జరిపారు. అనంతరం ఆలయంలోని అద్దాల మండపంలో ఊయలపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి వేద పారాయణం, భక్తి సంకీర్తనం, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా ఊంజల సేవ నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లకు విమాన ప్రాకారోత్సవం జరిపి మహామంగళ నీరాజనాలు అందజేశారు. అలాగే తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉపాలయంలో వేంచేసిన శ్రీ వేణుగోపాల స్వామివారికి రోహిణి నక్షత్ర పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఉత్సవ మూర్తులను తిరుచిపై సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అర్చకులు స్వామివారికి ప్రత్యేకంగా పూజాధికాలను పూర్తి చేసి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారికి శ్రీనివాస మంగాపురం క్షేత్ర వీధులలో తిరుచి ఉత్సవం కన్నుల పండుగగా సాగింది. తిరుపతిలోని బేరి వీధిలో కొలువైన శ్రీ వరదరాజస్వామి, శ్రీ తిరుకచ్చి నంబి, శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో తిరుకచ్చి నంబి అవతార మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 16వ తేదీ నుండి 26వ తేదీ వరకు ఈ ఆలయంలో బేరిశెట్టి సంఘం ఆధ్వర్యంలో అవతార మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్సవాలలో 9వ రోజైన బుధవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారిని, శ్రీ తిరుకచ్చి నంబి స్వామి ఉత్సవ మూర్తులను కొలువు తీర్చారు. అనంతరం టీటీడీ శటగోప రామానుజ పెద్దజీయర్ స్వామి, శ్రీ గోవింద రామానుజ చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పఠనం జరిపి నివేదన, మహామంగళ హారతులను సమర్పించారు. తీర్థాద్రిగా పేరుగాంచిన శేషాచల సానువులలో అత్యంత పవిత్ర తీర్థరాజంగా వెలుగొందుతోంది శ్రీవారి పుష్కరిణి. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు వేంచేసిన తిరుమల క్షేత్రంలో ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 2వ తేదీ వరకు వార్షిక తెప్పోత్సవాలను నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. అడుగు పెడుతూనే ఆధ్యాత్మిక భక్తి చైతన్యాన్ని మనలో ఉవ్వెత్తున పెంపొందించే కలియుగ వైకుంఠం తిరుమల దివ్యక్షేత్రం. శ్రీ వెంకటేశ్వర స్వామివారు అర్చామూర్తిగా అనుగ్రహిస్తున్న తిరుమలగిరిలో ప్రతి అంగుళం పరమ పవిత్రమే, మోక్షకారకమే. లెక్కకు మిక్కిలిగా పావన తీర్థాలతో అలరారుతున్న శేషాచల సానువులకు తీర్థాద్రిగా పేరు ఉంది. కోట్లాది తీర్థాలకు పుట్టినిల్లైన వెంకటాచలంలో ఆనంద నిలయోడి వైభవాన్ని అనువనువునా నింపుకుని యుగయుగాల చరిత్రను సంతరించుకున్న తీర్థరాజమే శ్రీవారి పుష్కరిణి. కలియుగ వైకుంఠమైన తిరుమల పుణ్యక్షేత్రంలో నెలవైన కోనేరునే శ్రీవారి పుష్కరిణిగా, స్వామి పుష్కరిణిగా పిలుస్తారు. ఈ పుష్కరిణిని దర్శించడం వల్ల, ఇందులోని తీర్థాన్ని సేవించడం, స్నానం చేయడం, స్మరించడం వల్ల కూడా సమస్త పాపాలు నశించి సర్వ సుఖాలు చేకూరుతాయని పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రీ మహావిష్ణువు ఆనతి మేరకు గరుత్మంతుడు వైకుంఠం నుంచి పుష్కరిణిని తీసుకువచ్చి ఇక్కడ నెలకొల్పినట్టు తెలుస్తోంది. అందుకే ఈ పుష్కరిణిలో బ్రహ్మీ ముహూర్తంలో బ్రహ్మాది దేవతలు స్నానం చేసి శ్రీవారి దర్శనం చేసుకుంటారని బ్రహ్మాండ పురాణంలో పేర్కొన్నారు. సుమారు 1.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కోనేటి మధ్యలో 1468వ సంవత్సరంలో సాళువ నరసింహరాయలు నీరాళి మండపాన్ని నిర్మించినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. 15వ శతాబ్దంలో తాళ్లపాక వారు ఈ కోనేటికి మెట్లు నిర్మించి నీరాళి మండపాన్ని పునరుద్ధరించారు. అలాగే తదనంతర కాలంలో ఎందరో రాజులు, చక్రవర్తులు శ్రీవారి పుష్కరిణిని అభివృద్ధి చేశారు. టీటీడీ పాలనా పరిధిలోకి వచ్చాక స్వామి పుష్కరిణి మరింత కొత్త నగిశీలను నింపుకుంది. ప్రతి ఏటా పాల్గొన మాసంలో 5 రోజుల పాటు శ్రీవారి తెప్పోత్సవాలను స్వామి పుష్కరిణిలో అంగరంగ వైభవంగా నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 2వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలను నిర్వహించడానికి టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది.
పుష్కరిణి చుట్టూ ఉన్న గ్రిల్స్ను శుభ్రపరిచి స్వచ్ఛమైన నీటిని నింపారు. తెప్పను ఆధునీకరించి రంగులతో ముస్తాబు చేశారు. టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు, నిఘా భద్రతా విభాగం సిబ్బంది సమన్వయంతో తెప్పోత్సవాలకు అనుగుణంగా పుష్కరిణిని శోభాయమానంగా తీర్చిదిద్దారు. తెప్ప సమర్థతపై ఫిబ్రవరి 23వ తేదీ సాయంత్రం టీటీడీ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో శ్రీవారి పుష్కరిణిలో ట్రయల్ రన్ నిర్వహించారు. తెప్పోత్సవాల్లో భాగంగా తొలి రోజైన ఫిబ్రవరి 26వ తేదీ సీతా లక్ష్మణ ఆంజనేయ సైతంగా శ్రీరామచంద్రమూర్తి తెప్పలపై పుష్కరిణిలో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. ఇక ఫిబ్రవరి 27వ తేదీ రుక్మిణి సమేతంగా శ్రీకృష్ణస్వామి తెప్పలపై ఊరేగుతారు. ఫిబ్రవరి 28వ తేదీ నుండి మార్చి 2వ తేదీ వరకు 3 రోజుల పాటు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి వారు పుష్కరిణిలో విహరిస్తూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిస్తారు. తెప్పోత్సవాల్లో భాగంగా మొదటి 3 రోజులు 3 పర్యాయాలు, 4వ రోజు 5 పర్యాయాలు, 5వ రోజు 7 పర్యాయాలు తెప్పలపై ఉత్సవమూర్తుల విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేస్తారు. తెప్పోత్సవాల నేపథ్యంలో ఫిబ్రవరి 26, 27వ తేదీలలో సహస్ర దీపాలంకార సేవ, ఫిబ్రవరి 28, మార్చి 1, 2వ తేదీలలో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. సాయం సంధ్యవేళలో 5 రోజుల పాటు జరిగే తెప్పోత్సవాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. తిరుమలకు వచ్చే భక్తులు తెప్పోత్సవాలను నేరుగా తిలకించవచ్చు. దేశ విదేశాలలోని భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా సాలకట్ల తెప్పోత్సవాలను వీక్షించి ఆ దేవదేవుని అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో పావన గోదావరి తీరంలో నిలవైన పరమ పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో పాల్గొన మాసాన్ని పురస్కరించుకుని విశేషంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బేడా మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై సీతారామ లక్ష్మణుల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో షోడశోపచారాదులను ముందుగా నిర్వహించారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ సీతారామ లక్ష్మణులకు పవిత్ర గోదావరి జలాలు, పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం వైభవేతంగా నిర్వహించారు. అనంతరం కర్పూర నీరాజనాలను సమర్పించారు. శేషతల్ప సుఖ నిద్రిత రామ బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ. శేషతల్ప సుఖ నిద్రిత రామ బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతా రామ. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతా
తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాలోని భవానీపేటలో నెలవైన శ్రీ జమదగ్ని మహర్షి సమేత రేణుకాదేవి ఆలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ రేణుకాదేవికి విశేషంగా ఆరాధనలు నిర్వహించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి కళ్యాణం ఘనంగా జరిగింది. ప్రత్యేక పీఠంపై శ్రీ జమదగ్ని మహర్షి సమేత రేణుకాదేవి ఉత్సవ మూర్తులను కొలువు తీర్చిన అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో జీర్ణోద్ధరణ క్రతువులు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో శ్రీ వాసవిదేవి, శ్రీ మహాగణపతి, వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి, నవగ్రహ మండపం, పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఉపాలయాలలో జీర్ణోద్ధరణ పూర్వక పునః ప్రతిష్ఠా మహాకుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా యాగశాలలో యాగశాల పూజలు, హోమాది క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆది పూజ్యుడు శ్రీ విఘ్నేశ్వరుని ఆశీర్వాదం ఉంటే ఏ కార్యమైనా సఫలమవుతుందని భక్తుల నమ్మకం. శ్రీకాకుళంలోని శ్రీ విజయ గణపతి ఆలయంలో పాల్గొన మాసం బుధవారం సందర్భంగా స్వామివారికి క్షీరాభిషేకం ప్రత్యేకంగా జరిగింది. లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ అర్చకులు ముందుగా స్వామివారి సన్నిధిలో సంకల్ప పూజలను పూర్తి చేసి షడుపచారాదులతో స్వామివారిని సేవించారు. అనంతరం వేదమంత్రాల నడుమ స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. భక్తులు శ్రీ విజయ గణపతి స్వామివారి క్షీరాభిషేక సేవలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.